అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం, ముక్కోటి ఏకాదశి. నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? మనుష్యులలో 199 మంది తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. సాధారణంగా 199 మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, 2 అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి అంటారు, దీంతో ఏమీ తినకూడదండి అంటారు. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి, ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఒకటి ఎక్కుతోందిగా చచ్చిపోంగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెటిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11ంటికి గొళ్ళుమని ఏడుపు వినపడుతుంది. 3వ బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వీడికి గుండెలు గుబక్కుమంటాయి. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి. వీడి కర్మే. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నా, ఎవరో కాదు, మా బంధువే.